హాయ్ గాయ్స్, నమస్తే. ముందుగా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకెలాగో సాటర్డే కాబట్టి వీకెండ్ హాలిడేనే, కానీ ఫ్రైడే వచ్చింటే బాగుండేది. నేను చక్క 3 రోజులు వచ్చేది అని అనుకుంటాం. మనం ఏం చేద్దాం, ఇంకా లేవగానే మా నాన్న ఒక పని, నేను ఒక పని మొదలు పెట్టినాము. సో మా నాన్నకేమో కంచారుతులు కడిగినవి తుడిచమని ఇచ్చింది. ఇంకా నేనేమో డోర్కి, ఎంట్రన్స్ దగ్గర డోర్కి ఇలా పూలమాల వేద్దామని చెప్పి పూలైతే అల్లుతున్నాను. ఇంకా ఇలా నేను అల్లిన పూలదండని అయితే ఇలా ఎంట్రన్స్ దగ్గర కట్టేశాను అనమాట. ఇంకా ప్లాస్టిక్ది కూడా డెకార్ది ఉంటే అది కూడా పెట్టాను. ఇంకా స్నానం చేసేసి పూజ గదిని అయితే శుభ్రం చేసేసినాను. ఇంకా దేవుళ్ళకి అన్నిటికీ బొట్టులు అన్నీ పెడతాం కదా, అవి పెట్టేసి ఇంకా పూలని అలంకరించాలి కదా. సో మా మేడ పైన కొన్ని పూలు అయితే వచ్చినాయి, అవి తెంపుకుందామని చెప్పేసి పైకి అయితే వచ్చినాను. సో చాలానే ఉన్నాయి మొక్కలు. ఇవైతే షోవి, ఇవైతే తెంపట్లేదు. జస్ట్ మనం తెంపగానే అవి ఒక ఫ్యూ మినిట్స్లోనే అవి వాడిపోతాయి. వేస్ట్ కదా, అలా షోగా ఉంటే బాగుంటాయని చెప్పేసి తెంపట్లేదు. ఇవైతే బటన్ రోజెస్, అప్పుడు చూపించాను కదా. వైట్ అయితే అసలుకి ఇంకా మొగ్గలేం రాలేదు, ఆల్రెడీ వచ్చినాయి, బట్ ఇప్పుడు అంతా అయిపోయినాయి. వైట్ అసలుకి ఇప్పుడు ఏం లేవు. ఇంకా రెడ్ అయితే చాలా బాగున్నాయి. రెడ్ కాదు, ఇవి పింక్ అనుకుంటా. సో లైక్ రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్. సో ఇవైతే బంచెస్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి ఇంకా కొన్ని మొగ్గలుగానే ఉన్నాయి. సో ఇచ్చినవి మాత్రం తెంపేసుకుంటాను. ఇంకా మందారం చెట్టు దగ్గరికి అయితే వచ్చానమాట. ఇవే అనమాట పూలు కోయాల్సింది. సో ఇది ఇంతకుముందు కింద ఉండేది. సో పైన ఎందుకు తెచ్చి పెట్టామంటే ఆకులు ఏంటంటే ఊరికనే వాడిపోతున్నాయి, పండు మాదిరి అయిపోయి ఆకులన్నీ ఊరికి రాలిపోతున్నాయి. చూసినారా, చాలా కొమ్మలకి ఆకులన్నీ పోయినాయి. నార్మల్ సీజన్లో అయితే పర్లేదు, సీజన్ కదా ఇట్లా రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి అనుకుంటాము, కానీ అది అలా కాదనమాట. సమ్ ఏదో పురుగు అనేది ఆకు కింద ఉంది. సో దానివల్లన ఆకులన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఇది వరకు ముద్ద మందారం రెడ్ కలర్ది ఉండేది, చాలా హైట్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే స్టేజ్కి వచ్చిందనమాట. అన్ని ఆకులన్నీ రాలిపోవడం, కొమ్మంతా ఎండిపోవడం అలా జరుగుతుండే. అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో వానలు పడుతున్నాయి కదా అని మిద్ద పైకి అయితే తీసుకొచ్చినాము. ఆ వానలకి ఆ వాటర్కి మొత్తం పురుగు అనేది పోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట. ఈసారి అయితే కొన్ని వచ్చినాయి. ఒక్కొక్కసారి అయితే ఒక 20 పూల దాకా వచ్చేవన్నమాట. కానీ ఆల్రెడీ రోజు వస్తుంటాయి కాబట్టి మేము కొన్ని తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాము. లేదంటే ఈవినింగ్కే వాడిపోతాయి కదా ఇవి మందారం పూలు అనేవి. సో అందుకు ఫ్రిడ్జ్లో పెడితే అలానే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇవి నిన్నటివి అనమాట పూలు. సో ఫ్రెష్గా ఉన్నాయి. అదే బయట పెట్టామనుకోండి వాడిపోతాయి, ముడుచుకోపోతాయి. సో కృష్ణునికి అయితే పెడుతున్నాము పూలు. సో కృష్ణాష్టమికి అలంకరించాము కదా, సో అదేం తీయలేదన్నమాట, అలాగే పెట్టాము. బాగుంది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి వినాయకుడు, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా కూర్చోబెట్టలేదన్నమాట. సో తెచ్చిన వినాయకుడిని అలానే పేపర్ చుట్టేసి కవర్ చేసి ఇంకా సిల్వర్ విగ్రహాలు తీసుకున్నాం కదా. ఇంకా రీసెంట్గానే కృష్ణుడిని కూడా తీసుకున్నాం కదా ప్రతిమ. సో అవి కూడా పూజ చేసేద్దాము, పూజ గదిలో పెడదామని చెప్పేసి తెచ్చామన్నమాట. ఇవే అనమాట. కృష్ణుని విగ్రహం అయితే చాలా బాగుంది, రూపం కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇంకా కలిసిన చెంబు ఇవన్నీ కొత్తవి కదా. సో ఫస్ట్ టైం ఆల్రెడీ చేసాము, మళ్ళీ పూజలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి పూజలో పెడుతున్నాము. ఇంకా మా గణేషుని చూస్తారా. సో రెడీ, 1 2 3 స్టార్ట్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈయన అనమాట మా బుజ్జి గణపయ్య, మట్టి వినాయకుడు. ఎలాంటి కలర్స్ లేకుండా ప్యూర్గా మట్టితోనే చేసినది అనమాట. సో ఇది వరకు కూడా తెచ్చుకున్నాం, బట్ కలర్స్ పెయింట్ అవన్నీ ఉండేవి, కానీ ఇది న్యాచురల్ ఫామ్లో ఉందన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం తెచ్చుకోవడం. చిన్ని వినాయకుడు, బుజ్జి వినాయకుడు. ఇంకా నేనైతే పెయింట్తో నామాలు పెడదాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పేసి గంధంతోనే 3 నామాలు పెట్టేసి బొట్టు పెట్టాను. ఇంకా కొంచెం కలర్ఫుల్గా బాగుండడానికి ఇలా నా దగ్గర ఉన్న జ్యువెలరీ అవి పెట్టానమాట. చాలా బాగున్నాడు, క్యూట్గా. ఇంకా సడన్గా మా నాన్న అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి నాన్న అంటే, మళ్ళీ పిట్టలు గూడు కట్టుకోవడం స్టార్ట్ చేసినాయి అన్నాడు. లాస్ట్ టైం కూడా మాకు ఇంటికి ఎంట్రన్స్లో డోర్ దగ్గర మనీ ప్లాంట్ బాగా అల్లుకొని ఉండేదన్నమాట. అందులో కట్టుకున్నాయి, గుడ్లు కూడా పెట్టాయి. బట్ పిల్లి వచ్చేసి అంత గూడునంతా పీకేసింది.
ఇంకా తర్వాత కొన్ని రోజులకి మనీ ప్లాంట్ కూడా మొత్తం తీసేసినాము. ఇప్పుడైతే శంకుపూల చెట్టు బాగా గుబురుగా ఉంది కదా, అందులో కట్టుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట. అదిగోండి చూపిస్తున్నాను కదా, ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజే. సో చూద్దాము కట్టుకుంటాయో లేదో. అంటే కట్టుకుంటున్నాయి, బట్ పిల్లులు అలాంటివి రాకుండా ఉండేటట్టు చూడాలి. మార్నింగ్ టైమ్స్ అయితే మేము ఎప్పటికీ ఉంటాము, బట్ నైట్ అయితే చెప్పలేము కదా, ఏ టైంలో వస్తాయో తెలియదు. ఇంకా వినాయకుడికి అయితే కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి బియ్యం పిండితో చేస్తున్నారనమాట. సో ఇప్పుడైతే నేను ఉండల్లాగా కడుతున్నాను. దానికి కొంచెం తిరువాత వేసి పెట్టింది, నేను ఉండల్లాగా కడుతున్నాను. ఇవి వచ్చేసి ఇంకా ఇడ్లీ పాత్రలో కొంచెం ఆవిరితో ఉడకనిస్తే అయిపోతుంది అనమాట. ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి పీఠం అయితే తయారు చేసాము. సో ఇలా పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టాము. ఇంకా మేము తెచ్చిన పత్రి మొత్తం దాని మీద పెడుతున్నాం అనమాట, పీఠం మీద. ఇంకా దేవునికి 21 రకాల పత్రి అయితే పెట్టాలి కదా. సో అవైతే ముందు రోజు రాత్రి తెచ్చాడనమాట నాన్న. అంటే 21 రకాలు లేవులేండి, దాదాపు కవర్ చేసేసినాము. సో ఇవే అనమాట. కొన్నిటికి నేమ్స్ తెలియదు, కొన్ని అయితే గుర్తున్నాయి. సో ఆల్మోస్ట్ చాలానే కవర్ చేసినాము, ఏవో కొన్ని మాత్రం దొరకలేదు. వినాయకుడికి పాలవెల్లి కట్టి దాని కింద వినాయకుడిని కూర్చోబెడతారు చాలా చోట్ల. కానీ మేమైతే నేను ఎప్పుడు వినలేదు. చిన్నప్పటి నుంచి మేము ఇలానే కూర్చోబెట్టే వాళ్ళము వినాయకుడిని. పాలవెల్లి అనేది వీడియోలో దానిలో చూడడమే కానీ నాకైతే దాని యూజ్ ఏంది, అది కట్టడం వల్ల ఎందుకు అనేది నాకైతే తెలియదు. ఏదైనా కానీ మనం మనసుతో భక్తితో చేస్తే అంతే చాలు. ఇంకా మాది పూజ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా నైవేద్యాలు అయితే తయారు చేసింది అమ్మ. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మ హారతి టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసింది. తర్వాత నేను మా అన్న కలిసి పూజ అయితే చేసామన్నమాట. వినాయకుని నామాలు చదువుతూ అక్షంతలు పూలుని వినాయకుని మీద చల్లుతూ పూజ చేసాము. కొంచెం వియర్డ్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు చాలా ఏళ్ళ తర్వాత చదువుతుంది, చాలా ఏళ్ళు కాదు, అలవాటు తప్పిపోయింది. సో అన్ని మిస్టేక్స్ పోతున్నాయి అనమాట. సో అందుకు దేవుడికి క్షమాపణలు చెప్పుకుంటూ చదువుతున్నాం అనమాట. నేనే చదువుతాను, నువ్వు ఫస్ట్ కొన్ని నేను చదువుతాను. స్వామి ప్రొటెక్షన్ ఇచ్చి స్వామి, ప్లీజ్ స్వామి, తెలుగు చాలా రోజులు ఏం చదవక. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః,
ఓం వై మాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రము. సేమ్యా పాయసం, చిత్రాన్నం, రసము, పప్పు, ఉర్లగడ్డ కర్రీ, కుడుములు, కజ్జికాయలు, పూర్ణం కజ్జికాయలు, వడలు. ఇంకా ఇదైతే దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం అనమాట. మా ఇంట్లో అయితే నాకు కావాలి అని కొట్లాడుకుంటాము. అంటే మా అమ్మ ఫస్ట్ ఒక ప్లేట్లోది మొత్తం కలిపేస్తుంది అనమాట. అన్నీ కలిపేసి అందరికీ ప్రసాదంలాగా ఇస్తుంది. ఇంకా మిగతాదంతా నేను తీసుకుంటాను అనమాట. అంటే అన్ని వెరైటీస్ అన్నీ కలిపినది నాకు చాలా ఇష్టం అనమాట. అదొక వెరైటీ టేస్ట్, చాలా బాగుంటుంది అన్నీ కలిపినది. సో అలా నేను మొత్తం కలిపించుకొని ఇంకా అందరికి పెట్టిన తర్వాత ఆ ప్లేట్ నేను తీసుకుంటాను. ఇంకా మిగతాది మా నాన్న తీసుకుంటాడు అనమాట. ఇంకో నైవేద్యం ప్లేట్ ఉంది కదా, అది మా నాన్న తింటాడు. మా అన్నేం అలాంటివి పట్టించుకోడు. సో ఏదైనా ఏ ప్లేట్లో పెట్టినా కానీ తినేస్తాడు. దేవుళ్ళే తినాలి కానీ ఏం లేదు. సో నేను అలా కొంచెం ఓవర్ యాక్షన్ గర్ల్ అనమాట ఇంట్లో. జస్ట్ కిడ్డింగ్. ఇంకా ఈవినింగ్ అయితే నేను అమ్మ అన్న వచ్చేసి వినాయకుల్ని చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. వీధులలో పెడుతుంటారు కదా వెరైటీ వినాయకులు విగ్రహాలు, అలా చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. అన్ని వెరైటీస్ ఇదే అనమాట. చాలా పెద్ద గణేశుడు. ఎన్ని ఫీట్సో నాకు ఐడియా లేదు. ఇంకా ప్రతి సంవత్సరం మా గుళ్ళో, రామాలయం గుళ్ళో వెరైటీగా చేస్తుంటారు అనమాట వినాయకుని విగ్రహము. ఈసారి అయితే ఇది వచ్చేసి ఆక్రూట్స్ ఇంకా కొంచెం దాల్చిన చెక్క, ఇలా కొంచెం పత్రి అవన్నీ ఉంటాయి కదా, లైక్ అన్ని మసాలా దినుసులు. సో వాటితో చేశారనమాట. సో ఇది అనమాట పంచముఖ వినాయకుడు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పేసి మిద్దపైకి అయితే వచ్చినాము. సో మట్టి గణేశుని కదా, సో మా ఇంట్లో పాట్ ఉందన్నమాట. సో పాట్లో నీళ్ళు పోసేసి ఇంకా అందులో నిమజ్జనం చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో ఇంకా వచ్చిన మట్టిని వేరే చెట్లకి యూజ్ చేసుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా. అట్లేం లేదులే, ఇట్లా పోయి
గణేష్ మరాఠీ జై. అయిపోయింది ఇంకా అంతే. చిరుగు కనిపిస్తాండు మునిగే అన్నాడు గణేష. ఇంకా ఇలా మేము మా గణేశుని నిమజ్జనం అయితే చేసినాము. మేము ఇలా జరుపుకోవడం ఫస్ట్ టైం అనమాట, నిమజ్జనం చేయడము. ఇది వరకు ఎప్పుడు కానీ పెద్ద గణేశుని దగ్గర వినాయకుడిని పెట్టి వచ్చేవాళ్ళము, కానీ ఫస్ట్ టైం అనమాట వినాయకుడిని మా ఇంట్లోనే మేము నిమజ్జనం చేసుకునేది. సో ఫైనల్లీ ఇలా మా వినాయక చవితి అనేది జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. మీరు మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ అగైన్.